హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ టుడే స్టోరీ టైమ్ లక్ష్మీ శ్రీనివాస్ కథలు. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. మన ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాయణ గారు రాసిన పార్దు నవల చదివి వినిపిస్తున్నాను కదండి. ఈరోజు మనం 6వ భాగంలో ఉన్నాము. కథ ఇలా ముందుకు సాగుతుంది. గాలి ప్రచండ వేగంతో వస్తున్న వానధారలా వచ్చి పార్దు మీద పడ్డాయి. ఉరుములు చప్పుడు కాస్త తగ్గింది. అమ్మ లోపల నిద్రపోయిందేమో. పార్దు చేతిలో ఉన్న దుప్పట్లు నెత్తిమీద పెట్టుకొని సందులోకి ఉన్న పడక గది వైపు పరిగెత్తాడు. పార్దు కాళ్ళెత్తి కిటికీ వైపు చువ్వలు పట్టుకొని లోపలకు చూస్తూ అమ్మా అని పిలిచాడు. లోపల మూలగా పెట్టి ఉన్న కోడిగుడ్డు చిమ్ని గాలికి ఏ క్షణంలో ఆరిపోతానా అన్నట్లు రెపరెపలాడుతుంది. మంచం మీద పడుకొని ఉన్న తల్లిని చూడగానే పార్దు కళ్ళు పెద్దవయ్యాయి. లక్ష్మి ఒంటరిగా లేదు. రాంబాబు కూడా పడుకొని ఉన్నాడు. లక్ష్మి అతన్ని హత్తుకొని పడుకుంది. రాంబాబు చేయి లక్ష్మి నడుము చుట్టూ పెనవేసి ఉంది. ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు. దీపం రెపరెపలాడుతుంది. గదిలో మంచం మీద కనిపించిన ఈ దృశ్యం చూడగానే పార్దు మనసు కూడా రెపరెపలాడుతుంది. తల్లిని ఆ స్థితిలో చూసిన పార్దు ఇక పిలవలేకపోయాడు. గదిలో దీపం మారిపోయింది. పార్దు కళ్ళ ముందు అంతా చిమ్మ చీకటి అలుముకుంది. బయట ఎడతెరిపి లేని వాన పడుతుంది. పార్దు మెల్లిగా ఆ కిటికీ చువ్వలు వదిలేశాడు. వానకి అతని తల బట్టలు తడిసిపోయాయి. పార్దుకి ఆ స్పృహే లేనట్లుగా ఉంది. కాళ్ళీడ్చుకుంటున్నట్లుగా పెరటి వైపు తిరిగొచ్చాడు. మాటి మాటికి వాళ్ళు కలిసి పడుకున్న దృశ్యమే కళ్ళ ముందు నుంచి కదలకుండా నిలుస్తోంది. పార్దుకి ఎందుకో కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. దొడ్లో మామిడి చెట్టు దగ్గర కూర్చున్నాడు. వాన పడుతూనే ఉంది. మెరుపులు మెరుస్తున్నాయి. పిడుగులు పడుతున్న చప్పుడు వినిపిస్తుంది. చీకటి, చలి, భయం. పార్దు వాటికి లొంగిపోయి గజగజలాడుతూ వణికిపోతున్నాడు. కానీ మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళాలని కానీ తలుపులు తట్టాలని కానీ అనుకోలేదు. కడుపులో మెలికలు తిరుగుతున్న దుఃఖం ఆ చిన్నారి మనసును తన్నుకుంటూ నిర్దాక్షిణ్యంగా బయటకు వచ్చేయసాగింది. పార్దు ఆ చీకటిలో, చలిలో, వానలో ఆ తెల్లవార్లు ఏడుస్తూ కూర్చున్నాడు. వాన ఎప్పుడు తగ్గిందో పార్దుకి తెలియదు. తడిసిపోయిన ఆ దుప్పట్లని ఒళ్ళంతా కప్పుకొని మూటలా ఒదిగి కూర్చున్నాడు. మధ్య మధ్య నిద్ర ఆపుకోలేక కునికిపాట్లు వస్తున్నాయి. మళ్ళీ చలికి మెలకువ వస్తుంది. వాన బాగా తగ్గిపోయి ఆకాశం నిర్మలం అవటంతో గుడ్డి వెన్నెల వచ్చింది. పెరటి తలుపు తెరుచుకోవటంతో నిద్రకి తూగుతున్న పార్దు ఉలిక్కిపడ్డట్లుగా కళ్ళు తెరిచాడు. లాంతరు వెలుగు పెరటి గుమ్మంలో నుంచి వెలుతురు బాటలా పడింది. ఆ వెలుతురు బాట ముందుకు వెళుతుంటే లక్ష్మి లాంతరు పట్టుకొని పెరట్లోకి వచ్చింది. ఆమె వెనకే రాంబాబు కూడా బయటకొచ్చాడు. వెళ్ళిరానా మెల్లని కంఠంతో అన్నాడు. లక్ష్మి తల ఊపింది. వెళ్ళబోయిన రాంబాబు ఆగిపోయాడు. లక్ష్మి చేతిలో ఉన్న లాంతరు తీసి కింద పెట్టాడు. నిన్ను వదిలి నేను ఉండలేను లక్ష్మి. మళ్ళీ నిన్ను చూసే వరకు నాకు పిచ్చెక్కినట్లుగా ఉంటుంది అంటూ ఆమెను కౌగిలించుకొని ముద్దులు పెట్టుకున్నాడు. తల్లి రాంబాబు కౌగిల్లో నలిగిపోతుంటే పార్దు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. రాంబాబు లక్ష్మిని వదిలేసి నడవబోతూ కాలు జారగా, అరే ఇంత తడి ఉందేమిటి, బాగా వాన పడినట్లుంది, నేను వస్తాను లక్ష్మి అని వెళ్ళిపోయాడు. లక్ష్మి అతను వెళ్ళటానికి లాంతరు వెలుగు చూపిస్తూ అక్కడే నిలబడింది. కొంతసేపటికి రాంబాబు వెళ్ళినట్లుగా జీప్ బయలుదేరిన శబ్దం వినిపించింది. లక్ష్మి లాంతరు పట్టుకుని గబగబా పెరట్లోకి వచ్చింది. అక్కడ మంచం అంతా తడిసిపోయింది. దాని మీద పక్కబట్టలు లేవు. పార్దు కూడా లేడు. పార్దు కోసం లాంతరు పట్టుకొని పెరడంతా వెతికిన లక్ష్మికి మామిడి చెట్టు దగ్గర తడిసిన బట్టలతో కూర్చొని ఉన్న కొడుకు కనిపించగానే కడుపులో దేవినట్లయింది. లాంతరు కింద పెట్టి చప్పున వాడిని దగ్గరకు తీసుకుంది. నువ్వెంత పిచ్చివాడివిరా, వాన వస్తే నన్ను పిలవకూడదు. పార్దు తల్లి వైపే చూస్తున్నాడు. లోపలికి రా, బట్టలు మారుస్తాను చేయి పట్టి లేవదీసింది. పార్దు తల్లిని తిరస్కరించే ఓపిక కూడా లేనట్లున్నాడు. లోపలికి లాక్కువచ్చిన లక్ష్మి బట్టలు మార్చి తల గట్టిగా తుడిచింది. నన్ను ఎందుకు లేపలేదు మరోసారి అడిగింది. లేపానమ్మా, నువ్వు వినలేదు అన్నాడు. లక్ష్మి ఆ పైన మాట్లాడలేదు. లక్ష్మికి చాలా సిగ్గుగా బాధగా ఉంది. కొడుకుని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెడుతూ నేను లేపే వరకు లేవద్దు, నిద్రపో అంది. పార్దు తల ఊపాడు. దిండు సరిగ్గా లాక్కుంటున్న పార్దుకి అక్కడ మంచం మీద అగ్గిపెట్ట, సిగరెట్ పెట్ట కనిపించాయి. అవి తీసి అమ్మా అంటూ తల్లి చేతికిచ్చాడు. వాటిని చూడగానే లక్ష్మి ముఖం వెలవెలాపోయింది. క్షణంలో తనను తాను సంభాళించుకుంటూ నువ్వు నిద్రపోయిన తర్వాత యుద్ధం మామయ్య వచ్చాడుగా, ఇక్కడే పడుకొని ఏవో కబుర్లు చెబుతున్నాడు. నేను వింటూ కూర్చొని ఇక్కడే నిద్రపోయాను అంది. నేను చూశాను. చూసావా? వాన వస్తుంటే లేపుదామని వచ్చాను. ఆ కిటికీలో నుంచి చూశాను.
లక్ష్మి తుళ్ళిపడినట్టుగా చూసింది. ఆ కిటికీలోని చూస్తే మంచం సూటిగా కనిపిస్తుంది. లక్ష్మి ఆందోళన నిండిన కళ్ళతో కొడుకు వైపు చూసింది. పార్థు ముఖం చూస్తుంటే లక్ష్మికి వాడేం చెప్పకుండానే అర్థమైపోయింది. మరుక్షణంలో విపరీతమైన భయం కూడా వేసింది. పార్థు, దేవుడికి ఇచ్చిన ఒట్టు గుర్తుందా? మెల్లిగా అడిగింది. గుర్తుంది అన్నట్లు తలూపాడు. యుద్ధం మామయ్య, ఇలా వచ్చినట్లుగా ఎవ్వరికీ చెప్పవుగా? చెప్పనన్నట్లు తల ఊపాడు. అయినా లక్ష్మి మనసులో ఆందోళన తగ్గలేదు. ఆ రాత్రంతా వానలు తడవటం వల్ల పార్థుకి మర్నాటికి విపరీతంగా జలుబు చేసి జ్వరం వచ్చింది. ఆ సాయంత్రమే ఇంటికి వచ్చే సత్యం కొడుకు జలుబు చూసి, అంతగా వానలో ఎందుకు తడిశాడు వీడు? వాడిని కాస్త కనిపెట్టి ఉండమని నీకు చెప్పాను కదా అంటూ భార్య మీద విసుక్కున్నాడు. పార్థు తీవ్ర జ్వరంతో, అమ్మా తలుపు తీ, నన్ను వదిలి వెళ్లకు అని ఒకటే కలవరింతలు. అదృష్టవశాత్తు సత్యం పని ఒత్తిడి మూలంగా ఎక్కువసేపు పార్థు దగ్గర కూర్చునే అవకాశం చిక్కలేదు. వారం రోజుల అనంతరం జ్వరం తగ్గి చీపురు పుల్లలాగా ఆయన పార్థుకి పథ్యం పెడుతున్న లక్ష్మి మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటూ, చీచీ పాపిష్టిదాన్ని, నేను చేసిన పాపానికే భగవంతుడు ఇలా శిక్ష వేశాడు అనుకోసాగింది. చిక్కిపోయి నీరసంగా ఉన్న పార్థుని సత్యం కంటికి రెప్పలా చూసుకోసాగాడు. డాక్టర్ గారు చెప్పిన టానిక్లు, పళ్ళు, బిస్కెట్స్ అన్నీ కొని తెచ్చాడు. తండ్రికి తన మీద కోపం పోయి మామూలుగా ఉన్నందుకు పార్థుకి సంతోషం కలిగింది. రాంబాబు ఈ మధ్య ఇంటికి రాకపోకలు బాగా తగ్గించాడు. ఆ రాత్రి తర్వాత అసలు మళ్ళీ రానే రాలేదు. చెరువుకు వెళుతున్న లక్ష్మి సీనుని పార్థుకి తోడుగా కూర్చోమని చెప్పి వెళ్ళింది. సత్యం ఇంట్లో లేడు. సీను పార్థు దగ్గర కూర్చున్నాడు. పార్థు ఇన్నాళ్ల నుంచి మనసులో పురుగులా తలుస్తున్న అనుమానం సీను ముందు బయటపెట్టేశాడు. సీను, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పడుకోవటం తప్పు అవునా కాదా? సీనుకి ఇలాంటి విషయాలు మాట్లాడటం అంటే అమితమైన ఉత్సాహం. పార్థు అడిగిన ప్రశ్న చాలా క్లిష్టమైనట్లుగా, చాలా సీరియస్గా ఆలోచించాడు. ప్రేమించుకున్న వాళ్ళు పడుకోవచ్చు, తప్పులేదు అన్నాడు. ప్రేమించుకోవటం అంటే? అదే సినిమాల్లో చూడటంలా ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడతారే, పాటలు పాడుతూ పరిగెత్తుతారే, అది అన్నాడు. పార్థు ఆలోచించాడు. అమ్మ ఎప్పుడూ రాంబాబును చూసి సిగ్గుపడలేదే, మరి ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ అడిగాడు. నువ్వు అసలు సినిమాలు చూడవుగా, అందుకే నీకేం తెలియదు. ప్రేమించుకున్న వాళ్ళు చివరికి పెళ్లి చేసుకుంటారు. ఈ మాట వినగానే పార్థు నూతిలో పడిన మనిషిలా అయ్యాడు. పెళ్లి చేసుకుంటారా? అయితే ఈ ప్రేమ ఏదో అమ్మకి రాంబాబుకి ఉండే ఉంటుంది. రాంబాబు పెళ్లి చేసుకుందామని అంటున్నాడుగా. సత్యం ఇంటికి రావటంతో పార్థు సీనుల మాటలకి అంతరాయం కలిగింది. సీను కోసం వర్ధనమ్మ వచ్చింది. ఇక్కడ ఉన్నావట్రా, ఇంటికెళ్ళు, బజారుకు వెళ్ళి కిరసనాయలు తేవాలి అంది. సీనుకి బజారుకు వెళ్ళటం అంటే చాలా ఇష్టం. అందులో నుంచి పావలానో అర్ధో దాచి చిరుతిండి కొనుక్కుంటాడు. వెంటనే లేచి ఇంటికి వెళ్ళాడు. వీడు ఎంత చిక్కిపోయాడు సత్యం అంది ఆవిడ పార్థుని చూస్తూ. అవునత్తయ్య, అసలు బతుకుతాడా అని అనుకోలేదు. ఏరా పార్థు, మందు వేసుకున్నావా అడిగాడు. పార్థు వేసుకున్నట్లుగా తల తిప్పాడు. లక్ష్మి బిందె చంకన పెట్టుకుని ఇంటికి వచ్చింది. ఏమిటే పిల్ల, నువ్వు ఇంకా నీళ్లు మోస్తున్నావు అంది వర్ధనమ్మ. లక్ష్మి మాట్లాడకుండా బెదురుగా చూసి వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏమిటయ్యా అల్లుడు, మా అమ్మాయిని ఇంత కష్టపెడుతున్నావు? నీ పద్ధతి నాకేం నచ్చలేదు అంది. ఏమిటత్తయ్యా, నేనేం చేశాను? ఏం చేశావా? ఎంత నగనాచలా మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నీకేం తెలియదన్నమాట. ఏమిటబ్బా నా అపరాధం? గుర్తు చేసుకుంటున్నట్లుగా అన్నాడు. ఇంకా అడుగుతున్నావా? లక్ష్మికి ఇన్ని సంవత్సరాల తర్వాత నెల తప్పితే దాన్ని 7 మల్లెపువ్వుల ఎత్తుగా చూసుకోకుండా నీళ్లు గీళ్లు మోయిస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా? మా అమ్మాయిని కష్టపెడితే నేనేం ఊరుకోను. కనీసం అత్తగారిని నేను ఒకదాన్ని ఉన్నానని భయపడు నువ్వు. ఏమిటత్తయ్యా, ఏమిటి నువ్వనేది? సత్యం కంగారు పడ్డాడు. చాలించవయ్యా నీ నటన. నా దగ్గర నీ దాపరికం చాలా రోజులకి వచ్చింది పిన్ని. ఇప్పుడే ఎవరికి చెప్పడం ఇష్టం లేదని లక్ష్మి అంటే నోరు మూసుకున్నాను. లేకపోతే ఈ పాటికి ఊరంతా నీకు ఇంకో కొడుకో కూతురో పుట్టబోతున్నారని చాటింపు వేసేదాన్ని కదూ నేను. అవునులే, అది నిజమే. మంచి వార్తలు ఎప్పుడు ఆలస్యంగా చెప్పాలి. ఇదిగో చూడు, పెద్దదాన్ని చెబుతున్నా, నెల తప్పిన వాళ్ళకి 1,00,000 మనసులు అవుతూ ఉంటాయి. నీకు ఎప్పుడు ఆ స్కూలు గొడవ తప్ప ఇంకోటి పట్టదు. కాస్త లక్ష్మి సంగతి గుర్తుంచుకుంటూ ఉండు. అది ఏమైనా అడిగితే వెంటనే తెచ్చిపెట్టు. ఆ మాటే చెప్పటానికి వచ్చాను. ఇదిగో లక్ష్మి, ఓ గరిటెడు కాఫీ పొడి ఉంటే ఇవ్వమ్మా. మీ బాబాయిని ఆ గుళ్ళపాడు వెళ్ళి తెమ్మని 4 రోజుల నుంచి పోరుతున్నాను. అయినా నా మాట వింటేనా?
ఏం మగవాళ్ళో ఏమిటో అంటూ ఆవిడ చెంగుచాటు నుంచి గిన్నె తీసి లోపలికి వెళ్ళింది. సత్యం పార్థు పక్కన ఇంకా అలాగే కూర్చొని ఉన్నాడు. వర్ధనమ్మ గిన్నె చెంగుచాటును పట్టుకొని మళ్ళీ యువతలకొచ్చింది. వస్తానయ్యా అల్లుడు, అమ్మాయికి కాస్త అప్పుడప్పుడు తినడానికి ఏమైనా తెచ్చి ఇస్తూ ఉండవు. ఏరా పార్థు, నువ్వు ఒక్కడవే అమ్మానాన్నల దగ్గర నెత్తిన ఎక్కే రోజులు పోతున్నాయిలే. నీతో భాగానికి చెల్లాయో తమ్ముడో వస్తున్నారు అంటూ వాడి బుగ్గ సాగలాగి వెళ్ళిపోయింది. చాలాసేపైన తర్వాత సత్యం లేచి వంట ఇంటి వైపు వచ్చాడు. పక్కన లక్ష్మి కత్తిపీట ముందు కూర్చొని కూరగాయలు తరుక్కుంటోంది. సత్యం గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. లక్ష్మి అతని పాదాలు చూసింది, కానీ తలెత్తలేదు. సత్యం గుమ్మం మీద చెయ్యి ఆనించాడు. లక్ష్మి, ఇదేమిటి? ఆవిడ ఇలా అంటుందేమిటి అన్నాడు. కూరలు తరుక్కుంటున్న లక్ష్మి తలెత్తలేదు. ఆ తరగటంలో వేగం మరింత హెచ్చింది. నీకేదైనా ఒంట్లో బాగా లేకపోతే నాకెందుకు చెప్పలేదు? డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళేవాడిని కదా. లక్ష్మి అప్పటికీ మాట్లాడలేదు. రేపు డాక్టర్ దగ్గరికి వెళదామా? వద్దు, బొంగురుగా అంది. వద్దా? వద్దంటే ఎలా? కూర తరుగుతున్న లక్ష్మి చేయి కత్తిపీట అంచుకి కసుక్కుని దిగింది. లక్ష్మి తరుగుతున్న కూరను వదిలేసి పమిట చెంగులో ముఖం దాచుకుని ఎడవసాగింది. లక్ష్మి! అతను చప్పున గుమ్మం దాటి కంగారుగా లోపలికి వచ్చాడు. ఏమిటిది? ఎందుకు? ఏమైంది? రక్తం కారుతున్న భార్య చేతిని ముఖం మీద నుంచి తీయటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. లక్ష్మి చేయి తీయలేదు. ఏడుపు మరింత ఉధృతమైంది. ఆవిడ చెప్పిన మాట నిజమే. ఈ విషయం మీకెలా తెలియచేయాలా అని దిగులు పడుతున్నాను. మీ చేతులతో నాకింత విషయం తెచ్చి ఇవ్వండి. లక్ష్మి బావురుమంది. మంటని తాకిన చిన్నపిల్లవాడిలా అతను తటాలున ఆమె చేతిని వదిలేశాడు. తన చెవుల్ని తానే నమ్మలేనట్లుగా చూస్తున్నాడు. అతని ముఖం తుఫానులో చిక్కుకున్న నావికుల్లా ఉంది. లక్ష్మి ఏడుస్తూ ఇంకా చెబుతూనే ఉంది. ఈ విషయం మీకు తెలియకముందే ఏ నుయ్యో గుయ్యో చూసుకోవాలని ఎంతగానో అనుకున్నాను. కానీ అలా చేస్తే అంతా అల్లరి అవుతుందేమోనని భయం వేసింది. నన్నేం చేయమంటారో చెప్పండి. మీరేం చేయమంటే అది చేస్తాను. లక్ష్మి హృదయ విదారకంగా ఏడుస్తుంటే అతను ఇంకా దిమ్మెరిపోయిన వాళ్ళ అలాగే చూస్తున్నాడు. అతని మనసంతా అయోమయంగా ఉంది. సత్యం స్వతహాగా చాలా మంచివాడు, నిదానస్తుడు. ఆవేశం కానీ ఉద్రేకం కానీ అతనికి సాధారణంగా రావు. ఈ క్షణంలో అతను అందుకు పూర్తిగా భిన్నంగా అయిపోయాడు. లక్ష్మి చెప్పిన మాట అతని పిచ్చివాణ్ణి చేసింది. ఉచితానుచితాలు మర్చిపోయే వెర్రిలాంటి ఆవేశం తెప్పించింది. మరుక్షణంలో అతను 2 అంగల్లో వెళ్ళి లక్ష్మిని జడపట్టి గుంజి ఎడాపెడా చెంపల మీద వాయించేవాడో, లేక 2 చేతులు చాచి కోమలంగా కనిపిస్తున్న ఆ కంఠం కసిదీర నలిపేసేవాడో, ఏం చేసేవాడో కానీ ఇంతలో ముందు గదిలో పార్థు స్టూలు ఎక్కి అల్మరాలోంచి బొమ్మలు తీసుకోబోయి ఆ కాలెత్తటంలో స్టూలు బెసికి ధన్మంటూ బోర్లా పడ్డాడు. పార్థు ముక్కుకి దెబ్బ తగిలి కెవ్వుమని అరవటంతో సత్యం అప్రయత్నంగా ముందు గదిలోకి వచ్చాడు. దెబ్బ తగిలిన పార్థు గిలగిలలాడుతూ ఏడుస్తున్నాడు. సత్యం యాంత్రికంగా వెళ్ళి కొడుకుని లేవతీశాడు. పార్థు ముక్కు వెంట రక్తం ధారలు కడుతోంది. సత్యం చప్పున పార్థుని ఎత్తుకొని మంచం మీద కూర్చోబెట్టి తల వెనక్కి వాల్చాడు. అక్కడున్న మంచినీళ్ళ గ్లాసులో తువాలు అంచు తడిపి తడిబట్ట ముక్కుకి వత్తి పట్టాడు. అలా ఎలా పడ్డావురా? బొమ్మ తీసుకోబోతుంటే కాలు జారింది నానా. కదలకుండా కాసేపు పడుకో. పార్థు తండ్రి చెప్పినట్టే చేశాడు. తనకి ఇంత ప్రమాదం జరిగినా తల్లి లోపల నుంచి రాకపోవటం పార్థుకి ఆశ్చర్యం వేసింది. పార్థుకి కాస్త తగ్గిన తర్వాత సత్యం ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. శ్మశాన నిశ్శబ్దం అలుముకున్నట్లుగా ఉన్న ఆ ఇంట్లో లక్ష్మి ఏడుపు సన్నగా వినిపిస్తోంది. మంచం మీద పడుకొని ఉన్న పార్థు చెవులు రిక్కించి విన్నాడు. సందేహం లేదు, అమ్మ ఏడుస్తోంది. పార్థు మెల్లగా మంచం దిగి తల్లి ఉన్న చోటుకు వచ్చాడు. లక్ష్మి గోడకు ఆనుకొని కూర్చొని మోకాళ్ల మీద తలదించుకొని ఏడుస్తుంది. పార్థు మెల్లగా బెదురుగా చూస్తూ తల్లి దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి ఆనించాడు. అమ్మా! లక్ష్మి తలెత్తలేదు. ఇంకా ఏడుస్తూనే ఉంది. అమ్మా! భుజం పట్టి కుదుపుతూ పిలిచాడు. లక్ష్మి ఎర్రబడి వాచి ఉన్న కళ్ళతో తలెత్తి చూసింది. పార్థు బిక్కముఖంతో చూస్తున్నాడు. లక్ష్మి హఠాత్తుగా కొడుకుని దగ్గరకు తీసుకుంది. గాఢంగా కౌగిలించుకుంది. ఏడుపు మరింత ముమ్మరంగా వచ్చేసింది. పార్థు కూడా కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఎందుకు ఇలా ఏడుస్తుందో అర్థం కాలేదు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? పార్థు! లక్ష్మి వాడి చిన్నారి గుండెలకి తల ఆనించి బావురుమంది. ఏంటమ్మా? లక్ష్మి వాడి బుగ్గలు నిమిరింది. భుజాల మీద చేతులు వేసి రాసింది. పార్థు, నేను ఊరు వెళుతున్నాను. నువ్వు నాన్న దగ్గర జాగ్రత్తగా ఉంటావా? ఏ ఊరమ్మా? ఎందుకు? గుళ్ళపాడు. నా ఒంట్లో బాగాలేదు. డాక్టర్కి చూపించుకోవాలి. నేను హాస్పిటల్లో ఉండాలి. నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉంటావా?
ఉంటా అన్నట్లు తల ఊపాడు. నాన్నని విసిగించరన్నట్లు చూశాడు. దేనికి ఏడవకూడదు? ఏడవనమ్మా. మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు? త్వరగా వచ్చేస్తాను. పార్థు తల్లి భుజం మీద చెయ్యి వేశాడు. అమ్మా, నాకు చెల్లాయో తమ్ముడో పుడతారంట కదా, అమ్మమ్మ చెప్పింది ఆరాగా అడిగాడు. లక్ష్మి తల ఊపింది. కానీ చూపులు నేల మీదకి వాలాయి. పాప ఎలా ఉంటుందమ్మా? ఎర్రగానా నల్లగానా? నీలాగే ఎర్రగా ఉంటుంది. తల్లి ఏడుపు మాని మామూలుగా మాట్లాడటంతో పార్థుకి ఉత్సాహం వచ్చింది. ఎంచక్కా నేను పాపాయిని ఎత్తుకుంటాను, ఆడిస్తాను, నా బొమ్మలన్నీ ఇస్తాను. ఎప్పుడు పుడుతుందమ్మా పాపాయి మనకి? తొందరగా పుట్టించమ్మా. నువ్వు వెళ్ళి చదువుకో. లక్ష్మి పార్థుని అక్కడి నుంచి పంపేసింది. లక్ష్మి వంట ఇంట్లో అలాగే కూర్చొని ఉంది. ఎన్ని యుగాల నుంచో సత్యం కోసం వేచి చూస్తున్నట్లుగా భారంగా చూస్తుంది. అర్ధరాత్రి దాటుతూ ఉండగా వీధి తలుపు చప్పుడైంది. లక్ష్మి వెళ్ళి తలుపు తీసింది. సత్యం లోపలికి వచ్చాడు. అతను లక్ష్మి వైపు చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు. లక్ష్మి వీధి తలుపులు మూసి తిరిగి అతని గదిలోకి వచ్చింది. నేను రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మెల్లని స్వరంతో అంది. ఆ మాటలు కట్టలు తెంచుకోబోతున్న దుఃఖంతో కంపిస్తున్నాయి. సత్యం మాట్లాడలేదు. బోర్లా తిరిగి మోచేతి వంపులో ముఖం దాచుకున్నాడు. లక్ష్మి మళ్ళీ మెల్లగా ఆగి అంది. నేను మీకు ద్రోహం చేశాను, కానీ ఉధృతంగా రాబోతున్న ఏడుపుని బిగబట్టుకోవటానికి పెదవులు బిగించి ఆగిపోయింది. సత్యం మంచం మీద నుంచి చివాలన లేచాడు. అతని ముఖంలో 100 శవాల్ని దహనం చేసిన వైరాగ్యం ఉంది. 10 సంవత్సరాలు పైనబడిన భారంతో కృంగిన మనిషిలా ఉన్నాడు. పళ్ళు బిగబట్టినట్లుగా అన్నాడు. అవును, ద్రోహం చేశావు, కానీ నాకు కాదు, పార్థుకి. వాడు నీకు గుర్తు రాలేదంటే నిజంగా నువ్వంటే చెప్పలేనంత అసహ్యం వేస్తుంది. వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగు. వాడిని కూడా నీ వెంట తీసుకొని పో, వెళ్ళిపో, నా కంటికి కనిపించకు అరిచినట్లుగా అన్నాడు. చెళ్ళు నా కంచి దెబ్బల్లా ఉన్న ఆ మాటలకి లక్ష్మి కుచించుకుపోయింది. సత్యంలో ఆవేశం వరదై పొంగింది. గుప్పెట్లు బిగపడుతూ అన్నాడు. నాకెంత అసహ్యంగా ఉందో తెలుసా? మళ్ళీ నీ ముఖం చూడకూడదనుకున్నాను, ఈ ఇంటికి రాకూడదనుకున్నాను, కానీ వచ్చాను. ఎందుకో తెలుసా? నా జీవితంలో ఈ తెచ్చిపెట్టిన రాక్షసుడెవరో తెలుసుకొని వాడిని చెదరవద చేయటం కోసం. వాడి ప్రాణం తీస్తే కానీ నా ప్రాణం కుదుటపడదు. చెప్పు, ఎవరతనో? లక్ష్మి కంపిస్తున్న 2 చేతులు జోడించింది. మీకు పుణ్యం ఉంటుంది. ఈ పొరపాటంతా నాది. నేను పొరపాటు చేశానని ఒప్పుకుంటున్నాను. నన్ను ఇంకేమీ అడక్కండి. నేను వెళ్ళిపోతున్నాను. మీకు ఇలాంటి బాధ మళ్ళీ ఎప్పుడు ఎదురవదు. ఎవరో చెప్పవన్నమాట. చెప్పినందువల్ల ప్రయోజనమేమీ లేదు. సరే వెళ్ళు. పార్థుని కూడా నీ వెంట తీసుకుని వెళ్ళు. వెళ్ళబోతున్న లక్ష్మి ఆగింది, తల అడ్డంగా తిప్పుతూ. ఊహో, వాడి సంగతి నాకు తెలియదు. వాడు మీ కొడుకు. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. లక్ష్మి అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సత్యం చటుక్కున వెన్నంటినట్లుగా వెనకే వచ్చాడు. లక్ష్మి వీధిగుమ్మం వైపు వెళ్ళబోతుంటే సత్యం చెయ్యి పట్టి గుంజి ఆపాడు. నేను వెళుతున్నాను, నన్ను వెళ్ళనీయండి, ఏడుస్తూనే అంది. పార్థు లేచి, అమ్మ ఏది అంటే నేనేం చెప్పను? ఊరు వెళ్ళిందని చెప్పండి. ఆ ఊళ్ళో జబ్బు చేసి చచ్చిపోయిందని చెప్పండి. లక్ష్మి? ఇంకెక్కడ లక్ష్మి అండి? మీకు ఈ విషయం తెలిసిన క్షణంలో చచ్చిపోయింది. మిమ్మల్ని ఇంత విషయమేమని అడిగాను. ఎందుకో తెలుసా? ఇక్కడే మీ కళ్ళెదుట చచ్చిపోతే మీ చేతుల మీదుగా దాటిపోవచ్చునని. కానీ మీరు ఇవ్వలేదు. మీకు నా మీద చాలా కోపంగా ఉంది. నేను ఏ రోడ్డు మీదనో దిక్కులేని దానిలా చచ్చిపోవాలండి. లక్ష్మి ఉన్మాదిలా ఏడుస్తుంది. అతనికి మళ్ళీ చేతులు జోడించింది. మీరు నన్ను ఎంత బాగా చూశారు. మీ రుణం ఈ విధంగా తీర్చుకున్నాను. మీరే కాదు, నన్ను భగవంతుడు కూడా క్షమించడండి. సత్యం ఆవేశం తగ్గింది. లక్ష్మి పరిస్థితి అతనికి అర్థమైంది. ఇంత తెలిసిన దానివి, ఇంత లోతైన ఆలోచన గల దానివి ఎందుకు చేశావు లక్ష్మి ఈ పని? అంతా నా దురదృష్టం. నన్ను వెళ్ళనీయండి. సత్యం లక్ష్మిని వదలలేదు. ఆ క్షణంలో లక్ష్మిని వదిలితే ఇక మళ్ళీ కంటికి కనిపించదని బాగా అర్థమైంది. జబ్బ పట్టుకొని అక్కడున్న బల్ల దగ్గరికి తీసుకొచ్చి బలవంతంగా కూర్చోబెట్టాడు. నువ్వు వెళ్ళదలుచుకుంటే అలాగే వెళుదువు గాని, కానీ నా ఒక్క మాటకి సమాధానం చెప్పు. జరిగింది ఎంత పొరపాటో నీకు ఇప్పటికైనా తెలిసిందా? లక్ష్మి అతని వైపే చూస్తుంది. చెప్పు లక్ష్మి. ఇన్నాళ్ళు కలిసి గడిపిన జీవితం, పంచుకున్న శాంతి నీ ఈ పొరపాటు మూలంగా ఎలా విచ్ఛిన్నమైపోయాయో చూసావా? ఇప్పుడు జరిగిందేమిటి? నువ్వు చచ్చిపోతానంటున్నావు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మనిద్దరం మన దోవ చూసుకుంటే పార్థు ఏమైపోతాడు? వాడు అనాథ కావాల్సిందేగా. వాడిని మనం ఎంత జాగ్రత్తగా పెంచుకున్నాం. వాడి భవిష్యత్తు గురించి ఎలాంటి కలలు కన్నాం.
చివరికి సర్వనాశనం అయ్యే స్థితికి తెచ్చావు నువ్వు. లక్ష్మి బల్ల మీద నుంచి జారి అతని మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఏడుస్తూ, నన్ను క్షమించండి, మీరు ఈ ఒక్కసారికి నన్ను క్షమిస్తే నేను ఇంకెప్పుడు ఈ పొరపాటు చెయ్యను, నా మాట నమ్మండి, పార్థు మీద ఒట్టు అంది. లక్ష్మి, నిజంగా చెబుతున్నానండి, పార్థు మీద ఒట్టు వేసి మీకు వాగ్దానం చేస్తున్నాను. వాగ్దానం నిలుపుకోవటం చేసినంత సులభం కాదు లక్ష్మి. మీరు ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. సత్యం లక్ష్మి చేయి పట్టి లేవతీశాడు. ఈ సహనం నేను ఎందుకు తెచ్చుకుంటున్నానో తెలుసా? పార్థు కోసం. వాడు నా జీవితానికి ఆలంబన లక్ష్మి. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను. అతని కంఠం గద్గదికమైంది. నాకు తెలుసండి, తెలుసు, లక్ష్మి అస్పష్టంగా అంది. ఒరే అబ్బాయి, అమ్మాయికి గాజులు తొడిగించాలరా, పళ్ళు పువ్వులు ఇవ్వాలి. ఈ ముద్దు మురిపం జరిపేటందుకు దానికి ఎవరున్నారు పాపం? తల్లా తండ్రా, ఒక 50 రూపాయలు ఇలా ఇవ్వు. రేపు సప్తమి, గురువారం మంచిది. ఆ వేడుకేదో ఊర్లో 4 ఆడవాళ్ళని పిలిపించి నేను చేస్తాను అంది వర్ధనమ్మ. అలాగే అత్తయ్య. సత్యం జేబులో నుంచి డబ్బు తీశాడు. ఇప్పుడు నాకు అవేం వద్దు పిన్ని అంది లక్ష్మి. నీది మరీ చోద్యమే. మీ ఆయన డబ్బు అప్పుడే ఎక్కడ ఖర్చు అయిపోతుందని నీ బెంగ. ఈ ముచ్చట కావాలనుకున్నప్పుడల్లా వస్తుందా? వర్ధనమ్మ డబ్బు చెంగును ముడేసుకుంటూ అంది. అన్నట్లుగానే ఆవిడ ఇరుగు పొరుగు ఆడవారిని పిలిచి లక్ష్మికి పసుపు కుంకుమ ఇచ్చే వేడుక జరిపించింది. ఆకుపచ్చ రంగు వెంకటగిరి జరి అంచుచీర కట్టుకుని తలనిండా మల్లె పువ్వులతో లక్ష్మి నిండుగా ఉంది. వర్ధనమ్మ వేయించిన గాజులు చేతి నిండా గలగలలాడుతున్నాయి. వచ్చిన పేరంటాళ్ళందరూ వెళ్ళిపోయారు. లక్ష్మి గుడికి వెళ్ళటానికి తయారైంది. ఇత్తడి పూల బుట్టలో పువ్వులు, సాంబ్రాణి పుల్లలు తీసుకొని పార్థు వెంట రాగా బయలుదేరుతుంటే సత్యం ఎదురు వచ్చాడు. గుడికి వెళ్తున్నానండి అంది. వెళ్ళి త్వరగా రా, నేను ఇంట్లో ఉంటానులే అన్నాడు. సత్యం చూపులు ఒక్క క్షణం లక్ష్మి ముఖం మీద నిలిచాయి. లక్ష్మి రంగులో మెరుపు వచ్చింది. బుగ్గలు నిండిన ముఖం ఇంకా ఆకర్షణీయంగా ఉంది. తన శరీరంలో నెలతప్పిన నిండుతనం ఎంతో ఆనందంగా ఉంది. ఇలారా దగ్గరకు పిలిచాడు. ఏమిటి? వచ్చింది. ఏం లేదులో వెళ్ళు. ఇంటికి రాగానే దిష్టి తీయించుకో అన్నాడు. లక్ష్మి, పార్థు గుడికి వచ్చారు. పార్థు తల్లి చేయి పట్టుకొని శ్రద్ధగా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. కొబ్బరికాయ కొట్టాడు. ఇద్దరు యువతలకి వచ్చారు. కొడుకును తీసుకుని గుడిలో నుంచి బయటికి వస్తున్న లక్ష్మి సర్పద్రష్టలా ఆగిపోయింది. అక్కడ నందిని ఆనుకుని ఎదురుగా రాంబాబు నిలబడి ఉన్నాడు. అతను అక్కడ వాళ్ళ రాక కోసమే వేచి చూస్తున్నట్లుగా ఉన్నాడు. లక్ష్మి అతను చూసి నవ్వబోయింది. కానీ నవ్వు రాలేదు. అతన్ని చూడనట్టే వెళ్ళిపోబోయింది. పార్థు రాంబాబుని చూడగానే తల్లి చెయ్యి మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరు వెళ్ళిపోతున్నారు. రాంబాబు కర్రల చప్పుడు వాళ్ల వెనకే వస్తున్నట్లుగా వినిపిస్తోంది. కాస్త యువతలికి రాగానే రాంబాబు పిలిచాడు. లక్ష్మి. లక్ష్మి ఆగింది. నేను నీతో మాట్లాడాలి అన్నాడు. నేను రాసిన ఉత్తరం అందలేదా? సాధ్యమైనంత మామూలుగా అడిగింది. అందింది. అతను జేబులోంచి తీసి చూపించాడు. కానీ ఇందులో రాసిన విషయాలే నాకు బొత్తిగా బోధపట్టం లేదు. మీ ఆయనకి మన విషయం తెలిసిందని రాశావు. తెలియాలనే కదా నేను తహతహలాడుతుంది. ఇందులో నువ్వు భయపడాల్సిందేముంది? భయపడాల్సిందేమీ లేదు. అందుకే నా ఉద్దేశం అలా తెలియచేశాను. ఇది చాలా అన్యాయం. ఎవరికి? నీకు, నాకు, మనకు పుట్టబోయే పాపాయికి. లక్ష్మి పార్థు భుజం మీద చెయ్యి వేసి మరింతగా దగ్గరకు తీసుకుంది. న్యాయాన్యాయాల గురించి నాకు తెలియదు. నేను చేసిన పని తప్పు అని తెలుసుకున్నాను. నా భర్త దేవుడు లాంటి వాడు కాబట్టి నన్ను క్షమించాడు. దేవుడు? అహహ, దేవుడు! రాంబాబు బిగ్గరగా వెటకారంగా నవ్వాడు. దేవుడు ఒకరి బిడ్డకి తన తండ్రిని సిగ్గు లేకుండా నటిస్తున్న ఆయన మహా గొప్ప దేవుడు. లక్ష్మి కళ్ళు క్రోధారుణము దాల్చాయి. రాంబాబు సిగ్గున్న మగాడైతే ఈ పాటికి నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేసేవాడు. అతను గెంటకపోయినా నిన్ను ఎత్తుకుని తీసుకుపోయే హక్కు నాకుంది. నేను ఈ విషయమే మీ ఆయనకి ఉత్తరం రాయదలుచుకున్నాను. రాయి. నువ్వు మళ్ళీ కాళ్ళు చేతులతో ఈ ఊరిలో సవ్యంగా తిరగడానికి ఇష్టపడకపోతే తప్పకుండా రాయి. ఇది బెదిరింపా? కాదు, నేను ఇవ్వబోయే సలహా. నువ్వా? నువ్వెందుకిలా మారిపోయావు లక్ష్మి? నేను మారలేదు. నీ మైకంలో నుంచి తెప్పరెళ్ళి నేనొక తల్లి అని, నా జీవితం ఇంకొకరితో ముడిపడి ఉందని తెలివి తెచ్చుకున్నాను. పద పార్థు, వెళదాం అంది. చెవులప్పగించుకొని ఈ మాటలన్నీ శ్రద్ధగా వింటున్న పార్థు తల్లి చెప్పగానే వడివడిగా అడుగులు వేశాడు. లక్ష్మి, సత్యం పిలిచాడు. నిన్న సాయంత్రం గుళ్లపాడులో రాంబాబు కనిపించాడు. లక్ష్మి త్రుళ్ళిపడినట్టుగా కళ్ళెత్తి బెదురుగా అతని వైపు చూసింది. సత్యం ఎటో చూస్తున్నాడు. అతని ముఖం ఆ క్షణంలో ఎంతో బాధని, అసహ్యాన్ని దిగమింగుకున్నట్లుగా, బలవంతంగా ఆ చేతుని బరుస్తున్నట్లుగా ఉంది.
నువ్వు చెప్పనివి చెప్పలేనివి అన్నీ చెప్పాడు. లక్ష్మి తలదించుకుంది. సత్యం చూపులు కఠినంగా మారాయి. రాంబాబు నీకు అన్నవరస అవుతాడనే అబద్ధం నాతో ఎందుకు చెప్పావు? నేను చెప్పలేదు, మెల్లని స్వరంతో అంది. నువ్వు చెప్పలేదు, అతను అలా రాశాడు. నన్ను ఈ ఊరిలో అందరినీ భ్రమలో పెట్టాడు. నువ్వు కాదనలేదు, నాకు నిజం చెప్పలేదు. చిచి, మనుష్యులు ఇంత నీచంగా ఎక్కడైనా ఉంటారా? అతను అక్కడున్న బల్ల మీద కూలపడ్డాడు. అంతేకాదు, అతను చాలా చాలా మాట్లాడాడు. నేను ఇక్కడ బలవంతంగా నిన్ను అట్టిపెట్టడం లేదు. నువ్వు వెళ్ళిపో లక్ష్మి, పార్థుని తీసుకొని వెళ్ళిపో. అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడంట. నేను నిన్నేం సుఖపెట్టగలను? నువ్వు వెళ్ళిపో. సత్యం లేచాడు. అతని ముఖం బాధతో కుంచుకుపోతుంది. నేను చేతగాని వాడిని, అసమర్థుడిని. అందుకే రాంబాబుని చంపకుండా ఊరుకున్నాను. ఇంకే మగాడు ఊరుకోడు లక్ష్మి, ఊరుకోడు. అతను బయటకు వెళ్ళిపోయి ఆగాడు. ఇదేదో నీ వయసు పొరపాటు వల్ల దురదృష్టవశాత్తు జరిగిందనుకున్నాను. కానీ నా ఊహ పొరపాటని రాంబాబు మాటల వల్ల తెలిసిపోయింది. నేనెంత వెర్రి వెంగళాయనో ఇప్పుడు తెలిసింది. ఇంకోసారి, ఆఖరిసారి నీకు మరీ చెబుతున్నాను. నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపో. నిన్నెవ్వరూ ఇక్కడ బలవంతంగా ఆపేవాళ్ళు లేరు. అతడు ఒక్క అడుగు వేసి మళ్ళీ ఆగాడు. నా గురించి కూడా నువ్వు ఆలోచించనవసరం లేదు. నా మార్గమేదో నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. నన్నింకా బాధ పెట్టకు. అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. లక్ష్మి కొయ్య బొమ్మల అలాగే నిలబడి ఉంది. అక్కడే ఉండి ఇదంతా వింటున్న పార్థు వచ్చి తల్లి చెయ్యి పట్టుకున్నాడు. అమ్మా, రాంబాబుతో వెళ్ళిపోతావా అని అడిగాడు. ఛట్, నోర్మి, వెధవవాగుడు నువ్వును. వేరడంత లేవు. అన్నీ నీకే కావాలి. పో అవతలకి. లక్ష్మి కసురుతూ పార్థు వీపు మీద ఒక్కటి చరిచింది. పార్థు బిక్కముఖం వేశాడు. లక్ష్మి వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇది మరీ బాగుంది. మధ్యలో నేనేం చేశాను? నన్ను కొడుతుందెందుకు? పార్థు కళ్ళు తుడుచుకుంటూ ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అనుకున్నాడు. ఆనాటి నుంచి ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భార్యాభర్తలిద్దరి ముభావం అఘాతమైంది. లక్ష్మి ఇంటి పనులు మామూలుగానే చేస్తుంది, కానీ వాటి మీద ధ్యాస లేదు. పప్పులో ఉప్పుకు బదులు వేసిన కారమే మళ్ళీ వేసేది. అన్నం మాడిపోయిన వాసన వస్తే కానీ గిన్నె కిందకు దించేది కాదు. విడిచిన బట్టలు సబ్బు నురుగులో తడపడానికి బదులు పక్కనున్న కుడి తొట్టులో ముంచింది. ఎప్పుడు చూసినా పరధ్యాసగా వంట ఇంట్లో గోడకు చేరికలబడి గంటల తరబడి కూర్చుంటుంది. ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సత్యం పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. కార్డులకి, కవర్లకి ఎవరైనా వచ్చి ఇదివరకట్లా ఏవేవో కబుర్లు చెప్పపోతే ముఖం చిట్లించి కోపంగా చూస్తాడు. ఒక్కోసారి చిల్లర ఇవ్వబోయి ఎక్కువో తక్కువో డబ్బు వాళ్ళ చేతిలో పెడతాడు. ఇదేంటండి అంటే తర్వాత ఉలికిపాటుగా సరిచూసి అయ్యో చూడలేదు అని క్షమాపణగా అంటాడు. అతనిలో ఉత్సాహమే లేదు. ఇంట్లో ఇదివరకట్లా నవ్వులు లేవు. తల్లి తండ్రి మధ్య దాదాపు మాటలు లేవు. ఇద్దరిలో ఒకరికి ఒకరు ఏది కావాల్సి వచ్చినా పార్థు ద్వారా చెప్పిస్తారు. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే సత్యం చాలా కోపిష్టిగా మారిపోయాడు. ఎప్పుడూ బజారు నుంచి ఏవేవో కొనుక్కొచ్చి పార్థుని మురిపించే సత్యం దాదాపు ఆ సంగతి మర్చిపోయినట్లయ్యాడు. పార్థు ఎంతసేపు ఇంట్లో ఏ కిటికీలోనో గోల్డ్ కొరుకుతూ దిగులుగా కూర్చుంటున్నాడు. ఒకసారి సత్యం ఊళ్ళో లేని సమయంలో పగలే రాంబాబు వచ్చాడు. గదిలో కిటికీలో కూర్చొని పార్థు అతని తల్లి ఏం మాట్లాడుకుంటారో అని చెవులు రిక్కించి వినసాగాడు. రాంబాబు అంటున్నాడు, నేను సత్యంతో మన గురించి అంతా చెప్పేశాను లక్ష్మి. చాలా గొప్ప పని చేశావు, రోషంగా అంది లక్ష్మి. ఇలాంటి విషయాల్లో మీరు ఆడవాళ్ళేం చేయగలరు? మగవాళ్ళం మేమే ముందుకు రావాలి. సత్యానికి నేను మెల్లగా అతను ఆవేశపడకుండా నచ్చ చెప్పాను. అతను అర్థం చేసుకున్నట్లే కనిపించాడు. నీకేం తెలియదు, నువ్వు వెళ్ళు. దయ ఉంచి ఇక్కడికి రాకు. నా మీద నీకు నమ్మకం లేదా? నాకెవ్వరి మీద నమ్మకం లేదు. మరీ అంత అన్యాయంగా మాట్లాడకు. నీ కోసం నేను ఎంత తెగించానో నీకు అర్థం కావటం లేదా? సత్యం చావు దెబ్బలు కొడితే తినటానికి కూడా సిద్ధమయ్యాను. కానీ అతను ఆగ్రహపడలేదు. అతని ఆగ్రహం ఎలా ఉంటుందో నీకేం తెలుసు అనుకుంది లక్ష్మి లోపల. నువ్వే అనవసరంగా భయపడుతున్నావు నిష్ఠూరంగా అన్నాడు. అవును, నిజంగానే భయపడుతున్నాను. అవతల ఆయన, ఇటు నువ్వు, ఇద్దరూ నన్ను చీల్చేస్తున్నారు. నువ్వు అసలు రాకుండా ఉంటే, మళ్ళీ నాకు కనిపించకుండా ఉంటే నేను హాయిగా బతికేదాన్ని. లక్ష్మి, నువ్వేనా ఈ మాట్లాడేది? ఇంకేం మాట్లాడను? లక్ష్మి కళ్ళల్లోకి దుఃఖపొర నిండుకు వచ్చింది. ఆయన వెళ్ళిపోమ్మనే అంటున్నారు. కానీ మరి ఇంకెందుకు నీకు సందేహం? ఎందుకా? 10 సంవత్సరాలు అతనితో కాపురం చేసిన నాకు నీతో మళ్ళీ పెళ్ళా? ఇది జరిగే పనేనా? రాంబాబు ముఖం ఎర్రపడింది. ఆగ్రహం అదిపిపెట్టాడు. ఈ విషయం నాతో సంబంధం పెట్టుకునేటప్పుడు నీకు గుర్తు రాలేదా?
అంత నీతి కలదానివి, అతనంటే గౌరవం ఉన్నదానివి నన్నెందుకు తిరస్కరించలేకపోయావు? నీ కడుపులో పెరుగుతున్న నా శిశువుని సత్యం సంతోషంగా చలామణి చేయటం నీకు న్యాయంగా ఉందన్నమాట. లక్ష్మి ముఖం మీద పమిడి చెంగు కప్పుకుంది. రాంబాబు దగ్గరకు వచ్చి ఆ చెంగు లాగేశాడు. ఏడుస్తున్న లక్ష్మిని దగ్గరకు తీసుకున్నాడు. నువ్వు ఈ కుశంసలన్నీ మానేయి. నీ మనసులో అసలు భయం నాకు తెలుసు. పరువు మర్యాద కోసం పెనుగులాడుతున్నావు నువ్వు. అవి మనిద్దరి సంతోషం కంటే విలువైనవి కావు. సత్యం వెళ్ళిపోమన్నప్పుడు నీకింత సందేహం ఎందుకు? పార్థు ఉన్నాడు, వాడినేం చెయ్యను? వాడు తండ్రిని విడిచి రాడు. అయితే వాడిని తండ్రి దగ్గరే వదిలేసేయి. నీకు ఇంకో పాప పుట్టబోతుంది. నువ్వు కావాలనుకుంటే ఇంకో 4 పిల్లల తల్లిని కాగలవు. దీనికి భయం దేనికి? లక్ష్మి రాంబాబు చేతిని తోసేసింది. రాంబాబు, ఆయన వస్తారేమో, నువ్వు వెళ్ళు అంది. పార్థు గురించేనా నీ ఆలోచన? నీ మనసులో అసలు మాట అదే అయితే చెప్పు. ఇదొక్కటే అడ్డం అనుకుంటే నేను ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను, సరేనా? ఈ మాటలు వింటున్న పార్థు గుండెలు జల్లుమన్నాయి. చెప్పలేనంత భయం వేయసాగింది. తను లేకపోతే అమ్మ రాంబాబు దగ్గరికి వెళ్ళిపోయేదన్నమాట. వాడికి ఎందుకో ఆ భయంలో నుంచి దిగులు కూడా పుట్టుకు రాసాగింది. రాంబాబు వెళ్ళిపోయాడు. తర్వాత ఎందుకో ఆ గదిలోకి వచ్చిన లక్ష్మి అక్కడ కూర్చొని ఉన్న పార్థుని చూసి చకితురాలైంది. పార్థు, రాంబాబు వచ్చినట్లు నాన్నకి చెప్పొద్దు అంది. పార్థు తల ఊపాడు. సత్యం ఇంటికొచ్చాడు. లక్ష్మి పెరట్లో గిన్నెలు కడుక్కుంటుంది. స్నానం చేసి వచ్చి గదిలో తలదువ్వుకుంటున్న సత్యం పార్థుని పిలిచాడు. పార్థు సంతోషంగా పరిగెత్తుకుని వచ్చాడు. సత్యం పార్థుని దగ్గరకు తీసుకున్నాడు. పార్థు, నేను లేనప్పుడు రాంబాబు వచ్చాడా? మెల్లగా అడిగాడు. పార్థు ముఖంలో సంతోషం ఎగిరిపోయింది. తల్లి హెచ్చరిక గుర్తొచ్చింది. రాంబాబు వచ్చాడని, అతను అమ్మని వచ్చేయమన్నాడని, ఎన్నెన్నో చెప్పాలని ఆ మనసులో కొట్టుబిట్టాడుతున్న ఆరాటం ఆ కళ్ళలో తొంగి చూసింది తప్ప పెదవి కదిలి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. పార్థు ముఖంలో గుంజాటను చూడగానే సత్యానికి రాంబాబు వచ్చినట్లు అర్థమైపోయింది. వచ్చాడు, అవునా? పార్థు సమాధానం చెప్పలేదు. తండ్రి చేతులను తోసేసి అవతలికి పరిగెత్తబోయాడు. సత్యం చెయ్యి జాపి పార్థుని పట్టుకున్నాడు. ఏం మాట్లాడుకున్నారో నువ్వు విన్నావా అని అడిగాడు. వినలేదు అన్నట్లు తల తిప్పాడు. చూడు, ఈసారి రాంబాబు వస్తే మీ అమ్మ అతను ఏం మాట్లాడుకున్నారో ఒక్క మాట కూడా మర్చిపోకుండా నాకు చెప్పాలి, తెలిసిందా? తెలిసిందన్నట్టుగా తలూపాడు. నువ్వు నాతో చెప్పకుండా దాస్తే నా మీద నీకు ప్రేమ లేదన్నమాట అన్నాడు. పార్థు తల తిప్పాడు. పార్థు మనసులో యుద్ధం ప్రారంభమైంది. రాంబాబు సంగతి తండ్రితో చెబితే తల్లి తల ఫట్మని బద్దలైపోతుంది. చెప్పకపోతే తండ్రి తన మీద ప్రేమ లేదనుకుంటాడు. ఎలాగా? ఈ విషమ సమస్య దాటడం ఎలాగో అని అతని చిన్నారి మనసుకు అర్థం కాలేదు. కథ కొనసాగుతుంది. మళ్ళీ రేపు కలుద్దాం, సరేనా?